నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. రైతులందరికీ కాంగ్రెస్ రుణమాఫీ తప్పకుండా చేస్తుంది. మీడియా సమావేశంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం భారత్ బంద్. వ్యాపారులు ప్రజలు సహకరించాలని కోరిన మాల ఐక్యవేదిక సభ్యులు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత, ఇబ్బందుల్లో పేషెంట్లు. నీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కోరిన ఆసుపత్రి సూపరింటెండెంట్. పెర్కిట్ చౌరాస్తాలో కత్తిపోట్ల కలకలం, మద్యం మత్తులో గొడవ, క్షతగాత్రుని ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్హెచ్ఓ. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ముందుంచి దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎన్నలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, కోలా వెంకటేష్లు మాట్లాడుతూ భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ బాటలోనే ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఈ రోజు మనం ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రానున్న 20వ శతాబ్దం మొత్తం సాంకేతికంగా టెక్నాలజీ గుర్తించి ముందు చూపుతో అప్పుడే ఆయన టెలికాం రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్ ని తీసుకొచ్చి చేసి ఈ రోజు మన దేశం ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ లో కానీ ఈ స్థానం కొనడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ముందు చూపే కారణమని చెప్తాం. అదేవిధంగా నవోదయ విద్యాలయాలు కానీ యువతకు రాజకీయాల్లో ఎక్కువ శాతంలో పాల్గొనాలని చెప్పేసి ఓటింగ్ వయసును 21 నుండి 18కి తీసుకొచ్చారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. ఆయన ముందు చూపుతోనే రానున్న కాలంలో సాంకేతిక రంగమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి ఎందరో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారంటే దానికి మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆయన పరిపాలన దక్షత అనేది దీనికి కారణం. ఆయన ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆయనను యొక్క ఆశయ సాధనకు మా యొక్క ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. పేద ప్రజలకు ఏవైతే అవసరమో వాటిని గుర్తించి పేద ప్రజల ప్రభుత్వం అని గుర్తించడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిని కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఈ రుణమాఫీ మీద కొందరు ఇప్పుడు ఏదైతే 24 తారీఖు నాడు బంద్ అని అంటున్నారో దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం తీరుస్తా అనుకుంటున్నాం. అన్ని కూడా మీరు ఆలోచన చేయండి, కొద్దిగా టైం ఇవ్వండి. గవర్నమెంట్ కు మొన్ననే వచ్చింది, 8 నెలలే అవుతుంది. దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఏమన్నా ఉంటాయి. కొద్దిగా టైం ఇచ్చి మీరు చేసే కార్యక్రమాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవాల్సిందిగా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాటిని కూడా మన గవర్నమెంట్ ఈ రోజే మనకు కొన్ని ఏఓల నంబర్లు, ఏఈల నంబర్లు ఇవ్వడం జరిగింది. వారిని కూడా సమీక్షించి పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. రైతు బంధు రాని రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆర్మూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నోడల్ ఆఫీసర్ హరికృష్ణ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బంధు రాని రైతుల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ రైతు బంధు రాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రైతు బంధు వస్తుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. డిపార్ట్మెంట్ ద్వారా రైతు సోదరులకి తెలియజేయనది ఏమనగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడతగా 1,00,000 రూపాయలు, రెండో విడతగా 1,50,000, మూడో విడతగా 2 లక్షల లోపల రుణాలు ఏవైతున్నాయో అవి బ్యాంకులో ఖాతాలోకి అడ్జస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇందులో చాలామందికి
రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఆధార్ కార్డు పాస్బుక్ ప్రాబ్లంలో అంటే పేర్లు తేడా ఉండడం వల్ల కానీ కొందరికి అడ్జస్ట్ కాలేకపోయినాయి. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళకు ఇంకా అడ్జస్ట్ కావాల్సి ఉంది. ఇట్లాంటివన్నీ ఎవరికైనా సందేహాలు కనుక ఉంటే దయచేసి రైతులందరూ మా వ్యవసాయ శాఖ కార్యాలయంలో లేదంటే మా ఏఈఓ కార్యాలయంలో కానీ ఒక దరఖాస్తు ఫారంతో బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఉండే ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మాకు ఇచ్చినట్టయితే మా లాగిన్లో మేము గవర్నమెంట్కి పొందుపరచడం జరుగుతుంది. పొందుపరిచిన ప్రతి రైతుకి గవర్నమెంట్ డబ్బులు అడ్జస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందించే వరకు గవర్నమెంట్ నిరంతరం చేయడం కూడా జరుగుతుంది. అందుకే ఆర్మూర్ మండల రైతులందరూ ఎవరు చింతించవద్దని నా మనవి. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, తొందరలోనే ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుందని, వ్యవసాయ శాఖ కార్యాలయంలో నేటి నుండి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతు బంధు రాని వాళ్ళ నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతులు కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, నాయకులు జీవన్ రెడ్డి తదితరులున్నారు. పనికి మాలిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతాంగాన్ని తప్పుదో పట్టించడానికి ఇంకా రుణమాఫీ పూర్తిగా అన్ని రకాలుగా అమలు కాకముందే రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. దయచేసి మీ కుయుక్తులు ఇప్పటికన్నా మానండి. గడిచిన 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబించింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పడం జరిగింది, 31,000 కోట్ల రైతు రుణాలు తప్పకుండా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 17,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలు అమలు చేసేది ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా రైతాంగం ఆందోళన గురికావాల్సిన పరిస్థితి రానే రాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది రైతుల పార్టీ. దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి గడిచిన 3 సంవత్సరాల క్రితం 4 రైతు వ్యతిరేక చట్టాల్ని తెచ్చి రైతాంగ బ్రతుకులు ఆగమ్య గోచరంగా మార్చే ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ. మొత్తం దేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఉద్యమించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు 4 తెచ్చిండ్రో ఆ 4 చట్టాలను ఉపసరించిన వరకు కూడా రైతాంగం అంతా రోడెక్కడం జరిగింది. ఈ రోజు సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు రైతాంగాన్ని ఆందోళన గురి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ వేదికగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ ఇస్తా ఉన్నాం. మీకు ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే బహిరంగ చర్చా వేదికకు రండి. మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో ఒక్క రాష్ట్రంలోనైనా రైతు రుణమాఫీ ఎక్కడైనా చేసిర్రా? ఇంతవరకు చరిత్రలో బీజేపీ పార్టీకి అటువంటి చేసిన చరిత్ర ఉన్నదని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో గల బోర్లను ఫ్రెషింగ్ చేయించడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం అధికారులు ఫ్రెషింగ్ చేసిన బోర్లలో మోటార్లు బిగించి పైప్ లైన్ వేస్తే రోగులందరికీ నీటి సరఫరా లభిస్తుందని మున్సిపల్ అధికారులు పాలకవర్గం మరమ్మతులు చేయించాలని కోరారు. కొంచెం వాటర్ ఇబ్బంది కొంచెం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనకు 2 బోర్డులు ఉన్నాయి. ఆల్రెడీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ నుంచి వచ్చి ఫ్లషింగ్ చేసేలాగా అయితే దానికి ఒకటి 5 HP మోటార్లు ప్లస్ పైప్ లైన్ చేస్తే మనకు ఆ వాటర్ ఇబ్బంది తీరుతుంది. సో దాన్ని తొందరగా చేయించగలమని కోరుతున్నాం. అట్లయితే ఒక వాటర్ ఒకటే ఇబ్బందికరంగా ఉంది. అదొకటి మనకు సంప్ ఉంది.
సంప్ నుంచి వాటర్ని మళ్ళీ పైకి తీసుకోవడము ప్లస్ పై నుంచి మళ్ళీ వాటర్ని సరఫరా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకున్న ఇప్పుడున్న 2 HP మోటార్ అది ఊరికే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మనకు 5 HP మోటార్ కావాలి, ప్లస్ దానికి సంబంధించిన పైప్ లైన్ కావాలి. అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిసమల్లన ఆలయం వద్ద జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ సభ్యులు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులున్నారు. ఒకరోజు రాత్రి అనుకుంటే 25,000 ఇల్లే సార్ అవునా కదా. ఇప్పటికే మంచి ఒక ఫోటో ఎంటికి కూడా రావాలి. హెల్మెట్ ఇచ్చి అభ్యర్థులు పెట్టి అట్లా ఇంట్లో పోయిన తల్లి అవుతాడు. వారం రోజులు చెప్తే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెర్కిట్కు చెందిన హమాలీలు బండి మహేష్, ఆకుల ప్రశాంత్ ఒకే దగ్గర కూలీ పని చేస్తూ పనులు ముగించుకున్న అనంతరం ఇద్దరు మద్యం సేవించి గొడవపడ్డారు. మద్యం మత్తులో ఆకుల ప్రశాంత్ బండి మహేష్పై పదునైన ఆయుధంతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. మహేష్ సోదరి ఇద్దరి మధ్య గొడవను ఆపే క్రమంలో ఆమెకు చేతికి సైతం గాయాలయ్యాయి. దీంతో ప్రశాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో సోదరి మహేష్ను 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్హెచ్ఓ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడ్డ ఆకుల ప్రశాంత్పై బండి మహేష్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేను కరీంనగర్ పోయి రోడ్ మా తమ్ముడి పేరు మహేష్. వాళ్ళిద్దరికి ఏం గొడవైందో నాకు తెలియదు. తర్వాత ప్రశాంత్ అయిన పేరు, ఇద్దరికి గొడవైంది దేనికి నాకు తెలియదు. కాకపోతే నేను సరిగ్గా పోయేసరికి నాకు ఫస్ట్ అయింది, తర్వాత మా తమ్ముడికి అయింది. ఇంటికాడ ఉన్న తమ్ముడు పడిపోయిండు అని ఫస్ట్ ఒకసారి పడిపోయిండు. తర్వాత నేను వచ్చేసరికి మళ్ళీ లేచిండు. మా తమ్ముడు లేచేసరికి నీళ్ళు పోసేసరికి లేచిండు. అయితే తర్వాత కత్తి తీసుకొని వచ్చిండు. వచ్చి మా తమ్ముడు కొట్టినాక తర్వాత నాకు కూడా తగ్గింది, ఇద్దరికి తగ్గింది. రైతు బంధు రాని రైతులందరికీ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో నోడల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు భూమన్న, రవి, రైతులు తదితరులున్నారు. ఏంటి అని చెప్పేసి అడిగితే ఈరోజు బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉన్నారు. బ్యాంకుకి వెళితే మీ ఆధార్ కార్డు సరిగా లేదు, లేదా రేషన్ కార్డు సరిగా లేదు, దీన్ని మీరు వ్యవసాయ శాఖ ఆఫీస్కి వెళ్ళి దాన్ని సరి చేసుకుని రండి అని చెప్పేసి ఈరోజు అధికారుల చుట్టూ రైతులందరూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా తిరగకుండా ఏకకాలంలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పింది. రైతులందరికీ కూడా ఎలాంటి లింకు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు ఆర్మూర్లో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారి హరికృష్ణ గారికి కూడా రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈరోజు స్పందించి రైతులకు ఎవరికైతే రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ కూడా మేము గ్రామ సభలు పెట్టి వాళ్ళందరికీ ఎక్కడ ఎందుకు ఆగింది ఏంటి అనేటట్టు వెరిఫికేషన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటినీ సరి చేసి వాళ్ళందరి యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వం ఇవాళ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని, ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని 17వ వార్డులో మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్న మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మిషన్ భగీరథ త్రాగునీరు పైపులు వృధాగా పోతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోగా నీరు వృధా పోతున్నా అధికారులు స్పందించకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. సమయానికి నీరు రాకపోవడంతో కాలనీ ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదయం రావాల్సిన నీరు మధ్యాహ్నం సమయానికి వదులుతున్నారని, ఇంట్లో ఎవరూ లేకపోవడం కారణంగా నీరు వృధా అవుతున్నాయని స్థానిక కౌన్సిలర్ శిరీషా ఫయాజ్ అన్నారు. జిరాయత్ నగర్ వాటర్ ట్యాంక్ మరమ్మతులు వెంటనే చేయించాలని, సరైన సమయంలో కాలనీవాసులకు నీటి సరఫరా చేయాలని ఆయన అధికారులను కోరారు. ఎస్సీ వర్గీకరణ క్రిమి లేయర్కు వ్యతిరేకంగా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన భారత్ బంద్కు ప్రజలందరూ సహకరించాలని మాల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. అర్పూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాల ఐక్య సంఘటన బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు తొలగించే కుట్ర కొనసాగుతుందని, ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమి లేయర్ను వర్తింపజేయడం సరికాదని సుప్రీంకోర్టు దీనిపై మరోసారి ఆలోచించాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్లో వ్యాపారులు, స్కూల్ యాజమాన్యాలు బంద్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్య సంఘటన నాయకులు తదితరులున్నారు. ధర్మాసనం ఏం చెప్పిందంటే, అడగక ముందే క్రిమిలేయర్ కూడా మాకు వరాలు ఇచ్చింది. క్రిమిలేయర్ అంటే మరి ఎస్సీ ఎస్టీలకే క్రిమిలేయర్ వర్తిస్తుందా? 3% లేని అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చినా అప్పుడు ఎవరు ఏ సుప్రీంకోర్టుకు ఏ న్యాయవాదులు ఏ న్యాయమూర్తులు నోరు మెదవలేరు. కానీ ఇప్పుడు క్రిమిలేయర్ కేవలం దళితులకు ఎందుకు, అగ్రకులాలకు అవసరమే, బీసీలకు అవసరమే, కేవలము ఎస్సీ ఎస్టీలకు ఎందుకు అవసరము? దీని ఒక వివక్షత మేము భావిస్తున్నాము. ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి జడ్జీలకు మేము అపీల్ చేస్తూ ఉన్నాము. అయ్యా, ఇప్పటికైనా మీరు ఇది ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. అందుకోసమే ఈ రేపు ఏదైతే బంద్ను తలపించినామో, ఆ బంద్ను తలపెట్టినామో, ఆ బంద్కు మీరందరూ విద్యా సంస్థలు కావచ్చు, ఇంకా రకరకాల ఏదైనా సంస్థలు కావచ్చు, రేపు అందరూ విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ఆ బంద్కు సహకరించి మాకు సహకరించాలని మేము విన్నవించుకోవడం జరుగుతుంది. మమ్మలను దళితులందరం కలిసి ఉన్నోళ్ళను విడదీసి మాతోని మమ్మల్ని పావులుగా వాడుకోవడానికి రాజకీయ నాయకులతోని మీరు న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా మారితే మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉందని న్యాయమూర్తులు మరోసారి పునరాలోచన చేయాలని మేము ఈ బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి అన్ని మార్కెట్లున్న దుకాణదారులు కానీ, స్కూళ్ళు కానీ, అన్ని సముదాయాలు మాకు సహకరించాలని, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ ముత్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ భీమ్గల్ మండలం బాచన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ ముత్యం హైదరాబాద్ చదువుల కోసం వెళ్ళి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ సాహితీ సాంస్కృతిక రంగాలపై పరిశోధన చేసి అనేక రచనలు చేశారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో కృషి చేసిన ముత్యం జీవితం స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి దిక్సూచి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల సంఘాల నాయకులు సూర్య శివాజీ, అబ్దుల్, బాలయ్య, మార్క్స్, ప్రిన్స్, వెంకటేష్, వంశీ, గంగారాం తదితరులున్నారు. ప్రజల విముక్తి ఏ విధంగా కావాలని చెప్పి ఆలోచించి ఆయన సాహిత్యం, అదేవిధంగా ప్రజారంగంలో, ప్రజా సంస్కృతి రంగంలో తన కృషి మరవలేనిది. మేము ఎప్పుడు పిలిచిన క్లాసుల కోసం కానీ బోధించడానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చేవాడు. చాలా సౌమ్యంగా, వినయంగా, చాలా తనతో మాట్లాడితే సమయమే తెలియనటువంటి పరిస్థితి కనిపించేది. కాబట్టి ఇవాళ ఉద్యమన లాంటి ఒక మేధావిని కోల్పోవడం ప్రజలకు చాలా నష్టం. కాబట్టి ఆ ఉద్యమన యొక్క అమరత్వ స్ఫూర్తిని కొనసాగిస్తామని, అదేవిధంగా ఈ శ్రమదోపిడీ లేని రాజ్యం కోసం సిపిఎంఎల్ ప్రయత్నం చేస్తుంది, పనిచేస్తూ ఉంది. ఆయన యొక్క స్ఫూర్తితోని మున్ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిన్నటి రోజు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన ఆరోపణపై వేల్పూర్ టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నాగదర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇప్పటి వరకు అమలు పరచకపోగా ఆగస్టు 17 రోజున బాల్కొండ నియోజకవర్గం రైతు రుణమాఫీ విషయమై ధర్నా రాస్తారోకో చేయగా దొంగ దీక్ష అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ కుమార్ ఎద్దేవా చేస్తూ అనడం యావత్ రైతాంగాన్ని కించపరచడమైందని అన్నారు. మీరు రైతులకు 100% రుణమాఫీ చేసినట్లయితే రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ విషయంలో కొర్రీలు పెడుతూ అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదన్నారు. వేల్పూర్ మండలంలో 8,584 మంది అర్హులైన రైతులు ఉంటే కేవలం మీరు 2,632 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేశారని, మిగతా రైతులకు వాయిదాలు కొర్రీలు పెడుతూ ఆపుతున్నారని అన్నారు. మీకు రైతులకు రుణమాఫీ చేసే చిత్తశుద్ధి లేదని, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడతామని అన్నారు. ఈ సమావేశంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రేగుల రాములు, రైతు నాయకులు మిట్టపల్లి మహిపాల్, మోతే మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి, భాగ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ మేము చెప్తున్నాం, రైతులకు పేర్లు పెడుతున్నావా? పేర్లు మరి వచ్చిన వాళ్ళ పేర్లు నువ్వు ఒక 4 పేర్లు చెప్తున్నావు. భీమవరం మండలం ఆయనకు వచ్చింది, ఈయనకు వచ్చింది. రా నువ్వు ఒక వీళ్ళ కోదాం, ఎంతమందికి మా పైన చూపెట్టు. నేలకు ముక్కు రాస్తా నేను, నువ్వు రాస్తావా? అయితేదే నీతోని. ఖబర్దార్ సునీల్ రెడ్డి గారు, మీరు జాగ్రత్త. మీరు పోయి మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడగండి. సార్ మనం అప్పుడు చెప్పినాం, మీరు ఏదైతే ఇంతకుముందు మీరు ఎలక్షన్లో అప్పుడు అన్నారు కదా, ఏది మాదిరిగుడ్డ దగ్గర మేము 6 గ్యారెంటీలు రాసిస్తున్నాం, అమలు చేస్తామని రాసిచ్చినాం, అక్కడ పెట్టినాం. ఏమైంది? ఏం అమలు చేసినా ఒకటన్నా అమలు అయినట్టు ఉందా? ఎక్కడ పోతే అక్కడ దేవుడి మీద ప్రమాణాలు చేస్తూ తప్ప ఉరిగింది ఏమీ లేదు. కమ్మర్పల్లి మండల కేంద్రం నడిబొడ్డున 44వ హైవేకు ఆనుకొని భవనంలో కార్పొరేట్ క్లబ్ మోడల్లో నడుపుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కమ్మర్పల్లికి ఇటీవలే బదిలీపై వచ్చిన ఎస్ఐకి కండ్లు పైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. గత 1.5 కాలంగా యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్లబ్ గురించి మండల కేంద్ర ప్రజలెవ్వరికీ ఇప్పటికీ పత్తా తెలియకుండా పకడ్బందీగా నిర్వాహకులు నడుపుతున్నారు. ఈ పద్మ వ్యూహం ఎవరు నడుపుతున్నారో, ఆ నిర్వాహకులు ఎవరో ఇంకా పోలీసులకు తెలియాల్సి ఉంది. ఈ దాడి జరిగినట్లు మండల కేంద్రంలో తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ క్లబ్లో పేకాట నడుస్తుందని తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి, నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ, బోధన్, ఇతర ప్రాంతాలకు చెందిన పేకాట కిలాడీలు నోట్లు ఇచ్చి కాయిన్స్ తీసుకొని పేకాట ఆడుతున్నారు. ఈ క్లబ్లో దాడి చేసిన 35 మంది ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు 2,38,200, 35 సెల్ ఫోన్లు, కాయిన్స్ను స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 1 బైక్ను స్వాధీనపరుచుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు. అసలు నిర్వాహకులు ఎవరో ఇంకా తేలాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా అటు 6 గ్యారెంటీలను అమలు చేయలేదని కమ్మర్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తూ ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను అవమానపరుస్తూ రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులకు రుణమాఫీ చేయకుండా కొద్దిమంది రైతులకు రుణమాఫీ చేసి మరికొంతమంది రైతులకు రుణమాఫీ చేయకుండా మొత్తం రైతాంగానికి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. రానున్న 3-4 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు బద్దం రాజేశ్వర్, మాజీ సర్పంచ్ స్వామి, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఏం చేసినామో మేము బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉంటాం. మీరు చర్చకు సిద్ధంగా రండి. మీ
హయాంలో రైతులకు ఏం చేసిర్రు, మరి ప్రశాంత్ రెడ్డి హయాంలో ఏం చేయలేడని చెప్పేసి చర్చ పెట్టుకుందాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా తస్మా జాగ్రత్తగా మాట్లాడండి. రైతులకు ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, మరి ఎన్ని పథకాలు ఉంటే అన్ని పథకాలకు బోనస్ కానీ అన్నిటికీ మీరు చిత్తశుద్ధితో మరి మీరు చెప్పినన్ని చిత్తశుద్ధి మాటల్ని మరి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పాల్గొండ మండల కేంద్రంలో బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సీజీ పటేల్ బీడీ సెంటర్ ముందు ధర్నా నిర్వహించి జీఎంకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, జిల్లా సహాయక కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు రాజేశ్వర్, అరవింద్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కొన్ని డిమాండ్స్ మీద బీడీ యాజమాన్యానికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి బీడీ యాజమాన్యం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ ప్రయత్నం జరగకపోతే రేపు బీడీ కార్మికులు పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద రైతు రుణమాఫీ పూర్తి కానందున రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని ఎడల నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగగౌడ్, రాజేశ్వర్, శ్రీకాంత్, పెద్దబాల్ రాజేశ్వర్, పోషెట్టి, చిన్నబాల్ రాజేశ్వర్, మజారుద్దీన్, రామరాజ్ గౌడ్, నారాయణ, షాహిద్, ప్రసాద్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి 226 మందికి మాత్రమే రుణమాఫీ జరిగినది. మిగతా 724 మందికి ఇంకా రుణమాఫీ రాలే. మరి పాల్కొండ యూనియన్ బ్యాంకులో చూసుకుంటే మొత్తం ఖాతాదారులు 1707 మంది ఉన్నారు. మరి వచ్చినాయి 765, మిగతాయి రావాల్సినవి 942. ఈ విధంగా ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మరి మొత్తం ఖాతాదారులు ఇట్లా తీసుకుంటే 30 నుంచి 40% మాత్రమే మరి రుణముక్తి జరిగింది. మరి 100% కాలే. మరి 100% ఎప్పుడు రుణముక్తి చేస్తావు రేవంత్ రెడ్డి గారు? మరి ఖబర్దార్, మా బాల్కొండ టౌన్ నుంచి, మా బాల్కొండ పార్టీ ఆధ్వర్యం నుంచి నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు కోరారు. నందిపేట మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇంటి స్థలాలు ఉన్నవారికి 10 లక్షలు, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000, రైతులకు రుణమాఫీ ఇలాంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వీటన్నిటిని సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద మరి 22 తారీఖు ఆగస్టు 22 నాడు అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. రైతులందరికీ కాంగ్రెస్ రుణమాఫీ తప్పకుండా చేస్తుంది. మీడియా సమావేశంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం భారత్ బంద్. వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరిన మాల ఐక్యవేదిక సభ్యులు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత, ఇబ్బందుల్లో పేషెంట్లు. నీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కోరిన ఆసుపత్రి సూపరింటెండెంట్. పెర్కిట్ చౌరాస్తాలో కత్తిపోట్ల కలకలం, మద్యం మత్తులో గొడవ, క్షతగాత్రుని ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్హెచ్ఓ.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.